హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్లో వచ్చి 56,712 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మీకు నిన్న ప్రీవియస్ వీడియోస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నా టార్గెట్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అదేవిధంగా బిహేవ్ కూడా చేసిందనమాట. అయితే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ చెప్పబడింది మీకు. అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ కూడా ఈ లెవెల్ సపోర్ట్ చెప్పడం జరిగింది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది అనమాట. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవటమే మన రెసిస్టెన్స్ డైరెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ డైరెక్ట్ సెల్లింగ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం ఓకే, నో ప్రాబ్లం. కానీ వీలైనంత గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవడం మార్కెట్ ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను సెల్లింగ్ ప్రెజర్లోకి రావాలని చెప్పి, హెల్దీ కరెక్షన్ వైపు రావాలని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా మార్కెట్ అదేవిధంగా బిహేవ్ కూడా చేసిందన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డైరెక్ట్గా మార్కెట్ మనకి ఏకదాటిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట మన సపోర్ట్ లెవెల్కి. ఈ లెవెల్ బ్రేక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకుని ఈ లెవెల్ బ్రేక్ అవుతుండగా నేను మళ్ళీ పుట్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. దాంట్లో కూడా కొద్దిగా గొప్ప దీనంత ప్రాఫిట్ రాలేదు, కానీ ఇది వాలటైలిటీ మూమెంటం కాబట్టి ఇక్కడ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ కూడా బుక్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. అయితే రేపు అంటే సోమవారం నాడు మండే మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మండే మార్కెట్లో ఒకవేళ ఏ విధంగా అవుతుంది ఏంటి, మనకి సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి మండే మార్కెట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా మన మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి వస్తే మాత్రం మనకి 56,000 దగ్గర నుంచి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి ఉందన్నమాట. 56,000 లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది 56,000 లెవెల్. ఈ లెవెల్ ఇప్పుడప్పుడైతే బ్రేక్ అవ్వదు. ఒకవేళ బ్రేక్ అయ్యేటానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారం అయితే మార్కెట్ 56,000 అయితే బ్రేక్ అవుద్ది. కానీ మార్కెట్ మనం చూసుకుంటే ఒక రాంగ్ సెల్లింగ్ అయితే ఈరోజు మార్కెట్ విత్ వాల్యూమ్ లేకుండా సెల్లింగ్ జరిగింది. దాని అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీగా మార్కెట్ చేసుకోవాలన్నమాట. ఈ నిన్న అంటే గురువారం నాడు శుక్రవారం నాడు మన 2 days ఈ 2 రోజులు మనం వాల్యూమ్ని కంపేరింగ్ చేసుకుంటే మాత్రం కొద్దిగా మార్కెట్ మాత్రం రాంగ్ సెల్లింగ్లో వెళ్ళింది. అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా చేసుకుంటుందో మనకి 12 రకాలు ఉంది మార్కెట్లో అడ్జస్ట్మెంట్ అనేది. ఈ 12 రకాలు ఏ రకంగానే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే మనకి ఇక్కడి నుంచి మాత్రం ఒక డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఒక డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మరీ మంచిదే. మనకి 56,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. అలా కాకుండా మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి 2 days ఈ స్ట్రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మనకి 57,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది ఇంట్రాడే బేసిక్లో. అది బ్రేక్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. మాత్రం 57,250 దగ్గర 200 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఓకేనా. ఈ 57 నా అంచనా ప్రకారం 57,000 మండే మార్కెట్లో అంత ఈజీగా బ్రేక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ రేపు మండే మార్కెట్లో ఒకవేళ మార్కెట్ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే తర్వాత ట్యూస్డే వెడ్నెస్డే మార్కెట్లో ఈ లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. లేని పక్షంలో మార్కెట్ సెల్లింగ్లోకి రావాలన్నమాట. ఇక్కడి నుంచి మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్లో వస్తే మరీ మంచిదే. మన టోటల్గా మనకి రాంగ్ సెల్లింగ్లో వెళ్ళిపోయినట్టు మార్కెట్ 99.9% కూడా మార్కెట్ 56,000 నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో ఒకసారి మనం చూసుకుంటే మాత్రం మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది మనకి బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే ఉంది. ఈ లెవెల్ మాత్రం బ్రేక్ ఒకవేళ మండే మార్కెట్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్నింగ్ సెషన్లోనే కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. మన డైరెక్ట్ సెల్లింగ్ అంటే 56,200 వరకు అది మనకు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఈ లెవెల్ దగ్గర మనం టార్గెట్ పెట్టేసుకోవచ్చు. 56,200 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందో ఓకేనా, బ్రేక్ అవ్వాలని వాల్యూమ్ ప్రకారం బ్రేక్ అయితే డెఫినెట్గా మనకి ఆ లెవెల్ 56,200 పెట్టుకోవచ్చు. ఆ 56,200 లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 56,000 టోటల్గా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీకి అయితే దొరుకుతుందన్నమాట. అదేవిధంగా మనకి అప్సైడ్ మూమెంట్ వెళితే మాత్రం 57,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది.
ఇది వీళ్ళకి బ్రేక్ అయితే మాత్రం 57,200 దగ్గర 57,200 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది వీక్ రెసిస్టెన్స్ జోన్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఓకే, ఒకవేళ మార్కెట్ 56,000 నుంచి డైరెక్ట్గా మనకి మార్కెట్ వచ్చేస్తే 56,000 నుంచి మనకి వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ మార్కెట్ ఇంకెంత అప్సైడ్ మూమెంట్ వెళ్తుందా, లేదంటే అక్కడ నుంచి మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని డౌన్ సైడ్ వచ్చేస్తుందని చెప్పి అక్కడ వాల్యూమ్ డిసైడ్ చేస్తామంట. 56,000 దగ్గర వచ్చిన తర్వాత మార్కెట్ తర్వాత దాని బేసిక్ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క, ఇప్పుడు చెప్పింది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు అదేవిధంగా నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,140 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ డైరెక్ట్ ఈ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట నేను ప్రీవియస్ వీడియోస్లో. సో కావాలితో ఒకసారి మీరు నా వీడియో కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మనకి టార్గెట్స్ కూడా కంప్లీట్గా హిట్ అయింది, నా టార్గెట్స్ కూడా కంప్లీట్గా. ఇప్పుడు మార్కెట్లో మాత్రం 25,000 లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. మార్నింగ్లో 25,000 దగ్గర ఒక సపోర్ట్ దొరకాలి. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డెఫినెట్గా ఒక అప్సైడ్ మూమెంట్ అవ్వదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది మార్కెట్. ఈ అడ్జస్ట్మెంట్ అయితే వాల్యూమ్ ప్రకారం మనం చెప్పుకుంటామంట. వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఈ రాంగ్ సెల్లింగ్ వచ్చింది మార్కెట్ కంపల్సరీగా అడ్జస్ట్మెంట్ చేసుకునే అవసరం పాసిబిలిటీ ఉంది. ఆ అడ్జస్ట్మెంట్ కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అడ్జస్ట్మెంట్ 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో కానీ మార్కెట్ ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో 25,000 లెవెల్ కూడా ఈజీగా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. సో అయితే మనకి సోమవారం అంటే మండే మార్కెట్లో చూసుకుంటే మాత్రం 25,200 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే 25,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం ఇమీడియట్గా మరి మార్కెట్ మన టార్గెట్ 25,300 పెట్టుకోవచ్చు. 300 టార్గెట్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకుని తర్వాత సెకండ్ టార్గెట్ 25,400 వరకు మనకి సెకండ్ టార్గెట్ అయితే ఇంటర్డే బేసిక్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ మార్నింగ్ సెల్లింగ్ ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా 25,000 లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఏదో మనం కన్ఫ్యూజ్ చేయడానికి రాంగ్ వాల్యూమ్తో 25,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఈజీగా అప్సైడ్ మూమెంట్ రాకెట్ స్పీడ్లో అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే మార్కెట్ ఎంత రాంగ్ సెల్లింగ్లో ఉన్నప్పుడు మార్కెట్ అది కూడా కొద్ది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉన్నప్పుడు మార్కెట్ ఈ రాంగ్ సెల్లింగ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం రాకెట్ స్పీడ్లో మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోతారు. ఓకేనా. ఇది సినారియో అనమాట. దీనికి కండిషన్స్ కూడా ఉన్నాయి దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన లెవెల్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే 25,200 బ్రేక్ అయితే 25,300 ఫస్ట్ టార్గెట్, 25,400 సెకండ్ టార్గెట్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయినా సరే మనకి మార్కెట్ ఈ లెవెల్ నా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 25,000 లెవెల్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ మాత్రం విత్ వాల్యూమ్ లేకుండా బ్రేక్ చేస్తే ఇందాక చెప్పినట్టు మాత్రం కొద్దిగా ఏదో 50 పాయింట్స్ 100 పాయింట్స్ కిందకి రావచ్చు, కానీ మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకుని ఒకవేళ ఇన్ కేసు ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో మాత్రం 25,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం తర్వాత మళ్ళీ మార్కెట్ 24,800 మనకి టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఆ రోజుకి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉండే. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.